హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నర్మదా యశాల. నా స్టోరీ నచ్చితే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇక నా స్టోరీలోకి వెళ్దామా? రొమాంటిక్ లవ్ స్టోరీ రాఖీ జస్విక భాగం 52. అతడు ఆమెను తనకు అనువుగా మార్చుకుంటుంటే ఆమె చీక్స్ కొరుక్కుంది. ముందుకు పొడుచుకు వచ్చిన జస్వి పెదాలను అందుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. అతడు కిస్ చేస్తున్నాడా లేక ప్రాణాలు తోడేస్తున్నాడా అనిపించింది ఆమెకు. తనివి తీరా ముద్దాడి అప్పుడు వదిలాడు జస్విని. సరిగ్గా ఊపిరి అందక అతడు వదలగానే అతని మీద వాలింది. కంగారు పడ్డ అతడు ఏమైంది అని ఆమె బుగ్గ తట్టాడు. ఉన్నాను, ఇంకా పోలేదు. అతడిని కోపంగా చూసి ఉక్రోషపడింది జస్వి. నువ్విలా రఫ్గా మాట్లాడితే మళ్ళీ పనిష్మెంట్ తప్పదు అన్నాడు అతడు. ఇవ్వు, ఇచ్చి నీ పనిష్మెంట్తోనే చంపేయ్ అంది జస్వి. కోపంలో కూడా నువ్వు చాలా హాట్గా ఉన్నావు బేబీ అంటూ ఆమె ఎదపై చిరుముద్దు ఇచ్చిన అతడు చిన్నగా బైట్ చేశాడు. ఔచ్ అన్న ఆమె అయిందా, ఇంకేమైనా మిగిలి ఉందా అంటుంటే ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అరే, రొమాన్స్లో ఇదంతా కామన్. ప్రతిదానికి కన్నీటి కుళాయి విప్పకు. నేనేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అసహనంతో అన్న రాఖీ తువాలా తీసుకొని ఒంటికి చుట్టుకున్నాడు. నీకు నచ్చినట్టు తగలడు. మరోసారి నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అన్నావనుకో, అప్పుడు చెప్తా నీ పని అంటూ తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. వీడెక్కడ దొరికాడ్రా బాబు, సైకో మొగుడు అనుకున్న జస్వి కాసేపు షవర్ కింద నిలబడింది. అతడు తన ఒంటిపై చేసిన తీపి గాయాల మంటని చల్లబరుచుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఒళ్ళు తుడుచుకొని టవల్ చుట్టుకొని గదికి వచ్చింది. గదిలో రాఖీ ఉంటాడేమో, మరోసారి రొమాన్స్ పేరుతో ఇబ్బంది పెడతాడేమో అనుకుంది. కానీ అతడు అక్కడ లేకపోవడం చూసి అప్సెట్ అయింది. అతడు దగ్గరికి తీసుకుంటే మాటలతో హట్ చేస్తావు, దూరం పెడితే బాధపడతావు. అసలు నీ మనసేం కోరుకుంటోందో నీకు తెలుస్తోందా? అరే, మగవాళ్ళు అన్నప్పుడు రఫ్గానే ఉంటారు. మరీ సుకుమారంగా ప్రవర్తించాలి అంటే కష్టం. నీకు బాధ కలిగితే ఆ విషయం సున్నితంగా చెప్పాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అతని మొరటుతనానికి ధీటుగా రఫ్గా మాట్లాడి అతని మనసుని బాధ పెడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు జస్వి. ముందు నువ్వు మారు, ఆ తర్వాత అతన్ని మార్చుకో. డ్రెస్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నిలబడి తల దువ్వుకుంటున్న ఆమెతో ఆమె అంతరాత్మ హితబోధ చేసింది. నిజమే కదా, ఆలోచనగా అనుకుంది జస్వి. రాఖీని వెతుకుతూ గదిలో నుండి హాల్కి వచ్చింది. అతడక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ తలుపు తీసి బయటికి వచ్చింది. ఇంటి వెనక వైపు ఉన్న లాన్లో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు రాఖీ. అతన్ని చూశాక కానీ ఆమె మనసు కుదుటపడలేదు. కిడ్నాప్ అయిన దగ్గర నుండి అతడు క్షణం కనిపించకపోతే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడ తను అతనికి శాశ్వతంగా దూరమైపోతానా అన్న భయం ఆమెని వీడడం లేదు. అందుకే అనుక్షణం అతడు తన కనుసన్నల్లో ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆమె బయటికి వచ్చి అతనిని వెనక నుండి హత్తుకుంది. సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న రాఖీ ఉలిక్కిపడి మాటలు ఆపేశాడు. జస్వి స్పర్శ అతనికి తెలుస్తుంటే గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు. ఐ విల్ కాల్ బ్యాక్ అంటూ కాల్ కట్ చేశాడు. ఆమె చెయ్యి పట్టి ముందుకు తెచ్చుకున్నాడు. ఏంటి నువ్వు చేసిన పని? సీరియస్ అయ్యాడు. నేనేం చేశాను? అమాయకంగా ముఖం పెట్టింది జస్వి. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నానని తెలుసు కదా, అయినా అలా డిస్టర్బ్ చేస్తావేంటి? విసుక్కున్నాడు రాఖీ. ఏడుపు ముఖం పెట్టి సారీ అంది. ఇంకోసారి నీ నోట్లో నుండి సారీ అన్న పదం వచ్చింది అంటే నాలుక కట్ చేస్తాను కోపంగా అనేసి వడివడిగా ఇంట్లోకి అడుగులు వేశాడు. బుజ్జి పప్పీలా అతని వెనక పరుగు పెట్టి అతనితో పాటు లోపలికి వచ్చింది జస్వి. రాఖీ ఆమెను పట్టించుకోకుండా సోఫాలో కూర్చోగానే ఆకలి అని పొట్ట మీద చేతులు పెట్టుకొని అతన్ని బేలగా చూసింది. నన్నేం చేయమంటావు అన్నట్టు ఆమెను చూశాడు రాఖీ. అక్క టిఫిన్ చేసి హాట్ బాక్స్లో పెట్టింది, తినేద్దాం అంటూ అతని చెయ్యి పట్టి లేవదీస్తుంటే అతడు లేవలేదు. వస్తాను వెళ్ళు అన్నాడు. ముఖం చిన్నబుచ్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది జస్వి. హాట్ బాక్స్లో ఉన్న సేమియా ఉప్మా ప్లేట్లో పెట్టుకొని రాఖీ దగ్గరికి వచ్చి అతనికి తినిపించబోతే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ప్లీజ్ కొంచెం తినండి క్యూట్గా అంది జస్వి. ఆకలి అన్నది నేను కాదు, నువ్వు కదా అన్న అతడు లేచి వెళ్ళబోయాడు. అతని చొక్కా పట్టి ఆపేసింది. అతడు విసుగ్గా తల తిప్పి ఆర్ యు మ్యాడ్ అన్నాడు. అవును, నాకు పిచ్చి, నువ్వంటే పిచ్చి అంటూ ఒక్క ఉదుకున లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసింది.
ఉఫ్ అని నోటి నిండా గాలిని బయటికి వదిలిన రాఖీ ఇప్పుడేంటి నేను తినాలి అంతే కదా అతడు అనగానే తల నిలువున ఆడించింది. ఇలా ఇవ్వు అని టీపాయ్ మీద ఉన్న ప్లేట్ తీసుకొని తినబోయాడు. ఇంతలో తలుపు తెరుచుకుంది. అరే ఉదయం చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్గా తింటున్నారా అంటూ లోపలికి వచ్చింది స్వప్న. అరే బ్రో ఇప్పుడు అదేం తింటారు కానీ బిర్యానీ తెచ్చాం అందరం కలిసి తిందాం స్వప్న వెనకే వచ్చిన కిరణ్ అన్నాడు. అయినా మీరింతసేపు తినకుండా ఏం చేశారు అనుమానంతో వాళ్ళను చూసింది స్వప్న. స్వప్న ఏంటా సిల్లీ ప్రశ్న హనీమూన్ కపుల్స్ ఏం చేస్తారో నీకు తెలియదా ఆమెను మందలించిన అతడు రాఖీని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. రాఖీ చిన్నగా నవ్వుతుంటే జస్వి సిగ్గుపడింది. అవును కదూ బుర్ర గోక్కున్న స్వప్న. రండి భోంచేద్దాం అంది. కిచెన్కి వెళ్ళి తెచ్చిన ఫుడ్ని ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది. నలుగురు కూర్చొని తినడం మొదలుపెట్టారు. ఆకలి మీద ఉన్న జస్వి ఆవురావురమని తింటూ ఉంది. బ్రో మొన్నట్లా మీరు ట్యాక్సీలో వెళ్ళొద్దు మేము దిగబెడతాం మొన్న జరిగిన కిడ్నాప్ ఇన్సిడెంట్ గుర్తుకురాగా అన్నాడు కిరణ్. నేను అదే అనుకున్నాను బ్రో అన్నాడు రాఖీ. ఇంతకీ ఫ్లైట్ ఎప్పుడు అంది స్వప్న. ఈవినింగ్ అన్నాడు రాఖీ. మీరు వెళ్దాం అంటే ఎలాగో ఉంది ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా రాఖీని చూసింది స్వప్న. ఆఫీస్ వర్క్ ఇప్పటికే చాలా పెండింగ్లో ఉంది నేను వెళ్ళాలి కావాలి అంటే జస్విని ఉంచుకోండి నాకు పనిలో కొంచెం వెసులుబాటు కుదిరాక వచ్చి తీసుకెళ్తాను అంటూ జస్విని ఓరగా చూశాడు రాఖీ. అవును జస్వి కొన్ని రోజులు ఉండిపోకూడదు అంటూ జస్వి చెయ్యి మీద చెయ్యి వేసింది స్వప్న. ఉలిక్కిపడిన జస్వికి పొలమారి దగ్గు వచ్చింది. ఆమెకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాడు రాఖీ. మెల్లిగా తినవే కసురుకుంది స్వప్న. నీళ్లు తాగేసి రాఖీని గుర్రుగా చూసి నన్ను ఇరికించడంలో ముందుంటారు మీరు చిన్నగా గొణికింది. జస్వి ఉంటానంటోంది అన్నాడు రాఖీ. కంగారు పడింది జస్వి. నోనో నేనుండను వెళ్తాను అయినా నేనెప్పుడన్నాను మీరు అన్నీ అబద్ధాలు చెప్తున్నారు అంటూ కోపంగా రాఖీని చూసింది. ఇప్పుడే కదా నా చెవిలో గుసగుసలాడావు అంటూ ఆమెను చూసి కన్ను కొట్టాడు రాఖీ. నేనుండను నేను తనతోనే వెళ్తాను అన్న జస్వికి ఇంకా తినబుద్ధి కాలేదు. చాలని చెయ్యి కడుక్కోబోయింది. నీకిష్టం లేకుంటే బలవంతంగా ఉండమనను కానీ ఇలా తినడం మధ్యలో ఆపేయకు అంటూ ఆమెకి మరి కాస్త వడ్డించింది స్వప్న. మనసు కుతకుతలాడగా చూపులతోనే రాఖీని తినేసేలా చూసింది జస్వి. నన్ను చూస్తే కడుపు నిండదు బిర్యానీ తిను అంటూ చూపులతోనే ఆమెకు సైగ చేశాడు రాఖీ. మూతి తిప్పేసుకొని కడుపు నిండా భోంచేసింది. కాసేపు విశ్రాంతి తీసుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. దారి పొడవునా స్వప్న జస్వి మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మాటలు వినడం కన్నా నిద్రపోవడం బెటర్ అనుకున్న రాఖీ చిన్నగా కునుకు తీసే పనిలో పడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న కిరణ్కి వాళ్ళ సోది వినక తప్పలేదు. కారు ఎయిర్పోర్ట్లో ఆగే వరకు వాళ్ళు కబుర్లు ఆగలేదు. అప్పుడే వచ్చేశామా అంది స్వప్న. ఆమెను గుర్రుగా చూసి మీ సోదితో నా తల బొబ్బి కట్టింది అర్జెంటుగా కాఫీ తాగాలి అంటూ కనతలు నొక్కుకున్నాడు కిరణ్. బ్రో నాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నాడు రాఖీ. ఆడవాళ్ళిద్దరూ మూతులు తిప్పుకున్నారు. అక్కడ ఉన్న క్యాంటీన్లో కాఫీ తాగాక ఎయిర్పోర్ట్ లోపలికి రాఖీ జస్వి వెళ్తుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పి వెనుతిరిగారు స్వప్న కిరణ్. దేవ్ భోంచేశావా ఫోన్ చేసి అడిగింది శ్రేయ. లేదు నువ్వు వచ్చి తినిపిస్తావేమోనని వెయిటింగ్ ఇక్కడ అన్నాడు దేవ్. అందుకే మరి పెళ్లి చేసుకోమనేది అన్న ఆమె తన పెదాలు బిగించింది. ఎవరిని అమాయకంగా అన్నాడు దేవ్. మరొకసారి ఇలా అడిగావంటే చంపుతా చిరుకోపంతో అన్న ఆమె ఇంకెవర్ని నన్ను అంటూ సిగ్గుపడింది. ఈ ప్రశ్న నువ్వు నన్ను కాదు మీ అన్నని అడుగు అన్నాడు దేవ్. ఇలా చెప్పడానికి నీకు సిగ్గులేదా? అరే నువ్వు కదా మా అన్నయ్యని అడగాల్సింది నన్ను అడగమంటావేంటి అతని మీద అలక చూపించింది శ్రేయ. నేను మీ అన్నయ్యని అడిగిన మరుక్షణం హాస్పిటల్ బెడ్ మీదనో లేదంటే ఏకంగా స్వర్గంలోనో ఉంటాను భయంగా చెప్పాడు దేవ్. మా అన్నయ్యని విలన్ చెయ్యకు అయినా తను నీకు ఫ్రెండే కదా ఇదిగో ఇలా మీ చెల్లిని లవ్ చేస్తున్నాను మా ఇద్దరికి పెళ్లి చేయని అడుగు ముందు కాదు కూడదు అన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఒప్పుకుంటారు అంటూ ముసిముసిగా నవ్వింది శ్రియ. రాఖీ నైనిటాల్ వెళ్ళిన ఈ వారం రోజుల్లోనే రోజు దేవ్కి ఫోన్ చేసి అతని ప్రేమలో పడేసింది శ్రియ. అబ్బచా అంత లేదక్కడ నేను ఇలా అని చెప్పిన మరుక్షణం చేతిలో కత్తి లేకుండానే నన్ను ఖైమా చేసేస్తాడు మీ అన్నయ్య గురించి నీకు ఇంకా తెలియదు అన్న దేవ్. మీ అన్నయ్య వచ్చేస్తున్నానని ఇందాకే కాల్ చేసి చెప్పాడు. బహుశా ఆన్ ద వేలో ఉండి ఉంటాడు రాగానే అన్నయ్య నేను ఇలా అని
నువ్వే చెప్పు, అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది అంటూ ఆమెను భయపెట్టాడు దేవ్. అవునా, అన్నయ్య వచ్చేస్తున్నారా అంటూ భయపడిన శ్రియ కాల్ కట్ చేయబోయింది. ఏ ఆగాగు, అలా కట్ చేయకు అన్న దేవ్ మరి కాసేపు మాట్లాడాడు. గుడ్ నైట్ చెప్పి శ్రియ ఇలా కాల్ కట్ చేసిందో లేదో రాఖీ జర్నీ చేసిన కారు ఇంటి ముందు ఆగింది. ఆమె తన పడక గది కిటికీలో నుండి చూసి ముసుగు తన్ని పడుకుంది. తలుపు తీసిన ఇంద్రాణి వీళ్లను చూసి మూతి తిప్పుకుంది. పెళ్ళైనప్పటి నుండి ఆమె తత్వం తెలిసిన జస్వి పెద్దగా ఫీల్ అవ్వలేదు. ప్రయాణ బడలికతో ఉన్న ఆమె స్నానం చేసి ఫ్రెష్ అయింది. రాఖీ లగేజ్ గదిలో పెట్టి కాల్ మాట్లాడుతూ టెర్రస్ పైకి వెళ్ళాడు. తన సీక్రెట్ పిఏతో పాటు మేనేజర్తో మాట్లాడిన రాఖీ గదికి వచ్చేసరికి అతనికి ఇష్టమైన నైట్ డ్రెస్ వేసుకొని టెంప్ట్ చేసేలా రెడీ అయింది జస్వి. ఆమె అందానికి ఫ్లాట్ అయిన రాఖీ గొంతులో గుటికపడింది. అయినా ఆమెను ఇగ్నోర్ చేస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు. షవరాన్ చేసి దాని కింద నిలబడిన అతడు తనలో పుట్టిన కోరికను చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. రాఖీ వాష్రూమ్ నుండి ఎంతకీ రాకపోవడంతో అసహనానికి గురైన జస్వి బాత్రూమ్ తలుపు తట్టింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.